నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి? సర్జరీ ఒక్కటే దీనికి పరిష్కారమా? పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడికి పరిష్కారం లేదా? మైగ్రేన్ అంటే ఏంటి? మైగ్రేన్ కు పరిష్కారం లేదా? ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు తెలిపేందుకు 30 ఏళ్ల విశిష్ట అనుభవం కలిగిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. సార్, వెయిన్స్ అంటే వెరికోజ్ వెయిన్స్ అనేటువంటి సమస్యతో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ విమెన్ కూడా దీంతో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి సార్ ఈ సమస్య అంటే ఏంటి? దీని మెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్గా మనకి ఏంటంటే వెరికోజ్ వెయిన్స్ చాలా కామన్గా కనిపిస్తుంటాయి. చాలామంది లేడీస్లో కావచ్చు, మగవాళ్ళు కూడా ఎక్కువగా లేడీస్లో కనిపిస్తుంటాయి. మనకు ఈ వెరికోజ్ వెయిన్స్ కూడా మీకు చాలామంది చాలా నొప్పి కలిగజేస్తుంటుంది. అంటే మీకు ఒకసారి నిలబడడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంటుంది. సో మనం ఈ లేడీస్ కూడా గమనిస్తే చాలామంది మన దగ్గరికి వెరికోజ్ వెయిన్స్కి వస్తుంటారు. సార్, ఆ వెరికోజ్ వెయిన్స్ వల్ల నాకు నొప్పులు చాలా లాగుతూ ఉన్నాయి, కూర్చోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ఇబ్బందిగా ఉందని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే వెరికోజ్ వెయిన్స్ అనేది మీకు జనరల్గా చెప్పాలంటే ఈ అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, అది నెగ్లెక్ట్ చేయడం వల్ల కావచ్చు, దానిపైన అంత ఫోకస్ చేయలేకపోవడం వల్ల వెరికోజ్ వెయిన్స్ పైన పేషెంట్ కూడా పెద్ద అవేర్నెస్ తక్కువగానే ఉంటుంది. ఈ మధ్య కాస్త తెలుస్తుంది, కానీ వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి అనేది ఇంతకుముందు పెద్ద పట్టించుకునేవాళ్ళు కదా. ఏదో వెయిన్స్ కాళ్ళపైన ఉంటున్నాయిలే, అవి ఏం చేస్తాయని అనుకునేవాళ్ళు. అంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటే బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వెరికోజ్ వెయిన్స్ ఫామ్ అవుతుంటాయి మీకు. అందువల్ల ఎక్కువగా మీకు చాలామంది 60 years ఆఫ్ ఏజ్ తర్వాత కనిపిస్తుంది, బట్ లేడీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు మీకు. బట్ ఇక్కడ అక్కడ మనం చూడాలనుకుంటే మీకు ఏంటంటే అకాడమిక్గా చెప్పాలంటే లేడీస్లో ఎక్కువ కనిపిస్తుంది, మనం 60 years ఆఫ్ ఏజ్లో కనిపిస్తుంది చూసాం. కానీ క్లినికల్గా నేను చూసిన కేసులు ఆల్మోస్ట్ 50 yearsలో ఉండే వాళ్ళవి చూసాను, మగవాళ్ళకే ఎక్కువ చూశాను. అంటే మీకు అకాడమిక్గా చెప్పడం కంటే కూడా క్లినికల్గా నేను చూసింది. సో నేను ఎక్కువ హ్యాండిల్ చేసిన కూడా ఎక్కువ మగవాళ్ళ కేసెస్ వెరికోజ్ వెయిన్స్లో మీకు. అంటే వెరికోజ్ అల్సర్స్ కానీ వెరికోజ్ వెయిన్స్ కానీ ఇవన్నీ కూడా. సో మీకు అందువల్ల మీకు ఏంటంటే ఎప్పుడైనా వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయి, పేషెంట్కి నొప్పి వస్తూ ఉంది, నడుస్తుంటే ఇబ్బందిగా ఉంది, తిమ్మిరిగా ఉంది, అవన్నీ ఉన్నాయి కనిపిస్తున్నట్టు లాగుతూ ఉన్నాయనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ కావాలి. ఎందుకంటే ఈ వెరికోజ్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే కూడా వెరికోజ్ అల్సర్స్ ఫామ్ అవుతాయి. వెరికోజ్ అల్సర్ ఫామ్ అయిన తర్వాత పేషెంట్ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూసిన కేసులు వెరికోజ్ అల్సర్స్ హ్యాండిల్ చేశాను కదా, అసలు ఆ అల్సర్ చాలా ఓపెన్ అయిపోయి అసలు పేషెంట్ నడవలేకపోతాడు, అంత ఇబ్బంది పడుతుంటాడు. అందువల్ల మీకు ఏంటంటే అల్సర్ ఒకసారి ఫామ్ అయింది అంటే పేషెంట్కి లేనిపోయిన హెడేక్ అవుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు కూడా మనకు సరైన ప్రాపర్ కేర్ తీసుకోవాలి. వెరికోజ్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ మాత్రం అల్సర్ ఫామ్ కాకుండా చూసుకోవాలి. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే కన్నా దీని నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. అందుకే చాలా మందికి అయితే కామనెస్ట్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ వెరికోజ్ అల్సర్స్ రావడానికి కూడా చూసుకుంటే ప్రెగ్నెన్సీలో ఈ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రీవియస్ హిస్టరీ డీవీటీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వస్తుంటుంది, ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి వస్తుంటుంది, ఏవైనా ప్రీవియస్ అల్సర్స్ ఏమైనా ఫామ్ అయినా రికరెంట్ అల్సర్స్ మళ్ళీ ఫామ్ కావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కామనెస్ట్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనమాట పేషెంట్లో. ఒకసారి మీకు అల్సర్ అని నెగ్లెక్ట్ తెలిసిన తర్వాత మాత్రం దానిపైన సరైన కేర్ ఉండాలి. ప్రాపర్ కేర్ లేకపోతే దాని హైజీనిక్ మెయింటైన్ చేయడం కానీ, డ్రెస్సింగ్ కానీ, కాళ్ళు ఎలివేట్ చేసి పైకి పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్ కేర్ తీసుకోకపోతే హీలింగ్ చాలా డిలే అయిపోతుంది. అంటే లాంగ్ స్టాండింగ్ అల్సర్స్ అయిపోతాయి ఇవి. ఒకసారి లాంగ్ స్టాండింగ్ అల్సర్స్ అయ్యాయి అంటే మాత్రం పేషెంట్ సఫర్ అవుతాడు. డైలీ రొటీన్ యాక్టివిటీస్ని డిస్టర్బ్ అయిపోతుంటాయి, ఏ పని చేయలేరు మళ్ళీ. అందువల్ల మీకు ఏంటంటే వెరికోజ్ వెయిన్స్ వచ్చిన పేషెంట్స్కి మాత్రం తప్పనిసరిగా ఈ ప్రికాషన్స్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు పడుకున్నప్పుడు కూడా కాళ్ళు పైకి ఎలివేట్ చేసుకోవాలి ప్రాపర్ సప్లై గురించి. తర్వాత స్టాకింగ్స్ ఏమైనా అవసరమైతే కంప్రెసివ్ స్టాకింగ్స్ ఉంటాయి కొన్ని, అవి వేసుకోవాల్సి వస్తుంది మీకు అవసరాన్ని బట్టి. అంటే కొన్ని అడ్హెసివ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది మీకు, అంటే వూజింగ్ లాంటివి ఏం లేకపోతే కన్నా. ఇలాంటి ప్రికాషన్స్ అన్ని కూడా మీకు ఒక ప్రాపర్ డాక్టర్ సూపర్విజన్లో తీసుకోవాలి. అదర్వైజ్ దట్ మే లీడ్ టు అదర్ కాంప్లికేషన్స్. ఏముందులే వెరికోజ్ వెయిన్స్ కదా అంటే దట్ మే మిక్స్ ఇన్ అదర్ కండిషన్స్. అంటే మీకు సమ్టైమ్స్ ఇట్ మే లీడ్ టు గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ ట్రీట్మెంట్ కావచ్చు, ఇంప్రాపర్ మెయింటెనెన్స్ కావచ్చు, దట్ కాజెస్ దిస్ టైప్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. అందువల్ల మీకు ఎప్పుడు కూడా వెరికోజ్ వెయిన్స్ హ్యాండిల్ చేయకూడదు. ఎందుకు చెప్తున్నారంటే నేను చూసిన కేసులో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని కాంప్లికేట్ చేసి వచ్చిన తర్వాత వచ్చారు వాళ్ళంటే వాళ్ళు ఒక బాగా ప్రోగ్రెస్ అయిపోయి ఎర్రగా అయిపోయి ఇంక వాళ్ళు అంటే ఓపెన్ చేసి అంత ఛాన్స్ కూడా లేకుండా వచ్చారు. అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఇట్ టేక్స్ టైం అనమాట ట్రీట్మెంట్ చేయడానికి. హీలింగ్ టేక్స్ టైం అనమాట. అందువల్ల మీకు ఆ ప్రాసెస్ రాకముందే
పేషెంట్ ముందే బయటపడితే ఈజీగా ఉంటుంది. వెరికోజ్ వెయిన్స్ అని తెలిసినప్పుడు డాక్టర్ని అప్రోచ్ అయితే మాత్రం చాలా వరకు ఫలితం ఉంటుంది, పరిష్కారం ఉంటుంది. అయితే దీనికి సర్జరీ ఒకటే పరిష్కారం అంటారా డాక్టర్ గారు? అంటే మీకు చాలా హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా క్లినికల్గా మీరు డైరెక్ట్గా పేషెంట్స్ని చూస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మెడికేషన్తో ఈ సమస్యను మనం ఎంతవరకు రెక్టిఫై చేయొచ్చు? జనరల్గా మనకు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత చాలా మంది వెరికోజ్ అల్సర్స్ అన్నప్పుడు చాలా మంది సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అడ్వైజ్ చేస్తారు. లేజర్ థెరపీ కానీ మైక్రో సర్జరీస్ మామూలుగా ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి చాలా మంది పేషెంట్స్ కూడా అడ్వైజ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ నేను చెప్పేది ఏమంటే పేషెంట్ ఒకసారి అల్సర్ ఒక స్టేజ్ డిటెక్ట్ చేసిన తర్వాత ఒకసారి లేజర్కి పోదామా, సర్జికల్ ఇంటర్వెన్షన్ ఇద్దామనుకున్నప్పుడు హోమియో డాక్టర్ని కన్సల్ట్ కావాలి. ఎందుకంటే నేను చూసిన కేసుల్లో చాలామందికి అడ్వైజ్ చేసిన తర్వాతే వచ్చారు చాలామంది. సో ఎవరికి సర్జరీ వెళ్ళేంత అవసరం రాలేదు. అందువల్ల మీకు ఏంటంటే ఆ డాక్టర్ జడ్జ్ చేయాల్సి వస్తుంది మీకు పర్ఫెక్ట్గా. అంటే మీకు ఆ ప్రోగ్నోసిస్ ఆఫ్ ది కేసు డాక్టర్కి తెలియాలి. బికాస్ బీయింగ్ అంటే ఒక రిప్యూటెడ్ డాక్టర్ అయితే హీ నోస్ వాట్ ఈజ్ వెరికోజ్ అల్సర్ అనేది, వాట్ ఈస్ ద ప్రోగ్నోసిస్ ఆఫ్ వెరికోజ్ అల్సర్ అనేది. ఆ అల్సర్ ప్రోగ్నోసిస్ తెలిసినప్పుడు whether it leads to surgical problem or medical management అని దే కెన్ జడ్జ్ చేయగలుగుతాడు, డాక్టర్ జడ్జ్ చేయగలుగుతాడు. అందువల్ల మీకు ఏంటంటే ప్రాపర్ సరైన డాక్టర్ దగ్గర వెళ్తే గాన బిఫోర్ సర్జరీ అడ్వైజ్ చేసిన పేషెంట్స్ ఒకసారి మంచి హోమియో డాక్టర్ని కలిస్తే మాత్రం మెడికల్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేసే ఛాన్స్ చాలా ఉంటుంది. ప్రతి కేసుకు మీకు సర్జరీ ఒకటి అల్టిమేట్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దగ్గర ఉండే వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది మీకు పేషెంట్స్ ఎంత సఫర్ అవుతుంటారు అనేది కూడా. అందువల్ల మీకు ఏంటంటే మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను హ్యాండిల్ చేశాను కాబట్టి సో ఆల్మోస్ట్ మెజారిటీ పేషెంట్స్ దే ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్ టిల్, అంటే ఈవెన్ ఒక రోజు కాదు కదా, మోర్ దాన్ 10 years ఆల్సో దే ఆర్ హ్యాపీ. అంటే దట్ ఇండికేట్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్నమాట హోమియోపతిలో. కాబట్టి మీకు ఏంటంటే బెటర్ టు కన్సల్ట్ ఏ గుడ్ హోమియోపతి డాక్టర్ బిఫోర్ గోయింగ్ టు సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ లేదు సర్జికల్గా వెళ్తాను అనుకుంటే దట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ ఇంట్రెస్ట్ కాబట్టి యూ కెనాట్ డూ ఎనీథింగ్ కదా, అలా చూసుకోవచ్చు. బట్ నేను పర్సనల్గా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వెరికోజ్ అల్సర్ అని మీకు డిటెక్ట్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఒక మంచి హోమియో డాక్టర్ మీరు కన్సల్ట్ అయితే కనుక సర్జరీకి వెళ్ళే ఛాన్స్ లేకుండా కూడా పరిష్కరించుకోవచ్చు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అది ఇంపార్టెంట్. ఓకే, అలానే వెరికోజ్ సీల్ అంటే ఏంటి డాక్టర్ గారు? వెరికోజ్ వెయిన్స్ వేరు, వెరికోజ్ సీల్ వేరు అవుతుంది. మీకు వెరికోజ్ సీల్ అనేది మీకు టెస్టికల్స్ దగ్గర వచ్చే ప్రాబ్లం అనమాట. టెస్టికల్స్ దగ్గర చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఇప్పుడు వెరికోజ్ సీల్ కోసం వస్తుంటారు. ఎందుకంటే సార్ నాకు వెరికోజ్ సీల్ ఉంది, సెమన్ కౌంట్ పెరగట్లేదు, సెక్సువల్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా మందిలో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాకు వెరికోజ్ సీల్ ఉంటే మ్యారేజ్కి పనికొస్తున్నా లేదా, ఇలాంటి మిత్స్ కొన్ని ఉంటాయి పేషెంట్స్కి. అందువల్ల జనరల్లీ దే కన్సల్ట్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూస్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే వెరికోజ్ సీల్ అనేది మీకు అంటే టెస్టికల్స్ ఒక వెయిన్ లాగా ఒక బ్యాగ్ ఆఫ్ వర్మ్స్ అంటారు, అంటే ఒక న్యూడిల్స్ లాగా ఉంటుంది. అలా పట్టుకుని టచ్ చేసే న్యూడిల్స్ లాగా అనిపిస్తుంది ఆ ఏరియా అంతా కూడా. సో అలాంటి ఫామ్ అయినప్పుడు వెరికోజ్ సెల్ ఫామ్ అవుతుంటుంది. ఇక్కడ వెరికోజ్ సెల్ ఫామ్ కావడానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ చెప్పలేము. ఎందుకంటే చాలామంది మేము సైక్లింగ్ దొరికితే వెరికోజ్ సెల్ వచ్చిందా, నడిస్తే వచ్చిందా అంటే ఇవన్నీ కూడా నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు కాజిటివ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవి జెనెటిక్గా ఏమన్నా ఉందా, హెరిడిటీ కూడా చెప్పడానికి కూడా ప్రాపర్ ఎవిడెన్స్ లేదు కాబట్టి ఇక్కడ. బట్ వెరికోసిల్ పేషెంట్స్ ఎక్కువగా కనిపిస్తారు మనకు. గ్రేడ్ 1 వెరికోసిల్, గ్రేడ్ 2 వెరికోసిల్, గ్రేడ్ 3 వెరికోసిల్, 4th వెరికోసిల్. బట్ ఇక్కడ గ్రేడ్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ గ్రేడ్ అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా మందిలో గ్రేడ్ 1 వెరికోసిల్ కామన్గా కనిపిస్తుంటుంది. అది మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా 3rd 4th వచ్చినప్పుడు చాలామంది సర్జరీ ఒకటి అడ్వైజ్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే మీకు ఆ వెరికోసిల్ పేషెంట్కి ఒకసారి మనము డాప్లర్ స్టడీ తీసుకున్నాం, స్క్రోటమ్ డాప్లర్ స్టడీ చేపిస్తే కన్నా వెరికోసిల్స్ తెలుస్తుంది మీకు, సైజ్ ఏంటి, లోపల ఎంతవరకు ఇబ్బంది పడుతూ ఉన్నారే, ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయని తెలుస్తారు మీకు. బట్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వెరికోసిల్ ఒకసారి తెలిసిన తర్వాత తప్పనిసరిగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ కావాలి, హోమియో డాక్టర్ని. ఎందుకంటే నేను హ్యాండిల్ చేసిన 2nd 3rd 4th స్టేజ్ కూడా చేశాను కాబట్టి 4th గ్రేడ్స్ కూడా. మెజారిటీ పేషెంట్స్కి మీకు వెరికోసిల్కి ఏమవుతుందంటే దాని ఇంపాక్ట్ టెస్టికల్స్ ఉంటుంది కాబట్టి కామనెస్ట్ టెస్టికులర్ ఫంక్షన్స్ దెబ్బతింటుంటాయి. దాని మెయిన్ దెబ్బతింటే ఏంటంటే మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్లో వేరియేషన్స్ వస్తుంటాయి, సెమన్ కౌంట్లో వేరియేషన్స్ వస్తుంటాయి పేషెంట్లో. సో సెమన్ కౌంట్ వేరియేషన్స్ వచ్చినప్పుడు చాలామంది కౌంట్లో సైజెస్ కావచ్చు, మార్ఫాలజీ కావచ్చు, కౌంట్ కావచ్చు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలా డిస్టర్బ్ అయినప్పుడు పేషెంట్కి అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి మీకు. అందువల్ల మీకు పేషెంట్స్ ఎప్పుడు కూడా మనం సెమన్ కౌంట్ తక్కువగా
ఉంది అంటే మాత్రం వెరికోసిల్ ఏమైనా ఉందా అని ఫస్ట్ ఒక రీజన్ కూడా పేషెంట్ పైన ముందు పెట్టాల్సి వస్తుంది. అంటే నీకు సెమన్ కౌంట్ ఎందుకు తక్కువ ఉంది అన్నప్పుడు నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, నీకు వెరికోసిల్ ఏమైనా ఉందా, ప్రీవియస్ హిస్టరీ ఏమైనా మమ్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చాయా, పడ్డావా, ఇవన్నీ కూడా కామన్గా అడుగుతుంటాం పేషెంట్ కౌంట్ తగ్గింది అంటే కన్నా. సో అలాంటిప్పుడు వెరికోసిల్ కూడా వన్ ఆఫ్ ది ప్రైమరీ కాజిటివ్ ఫ్యాక్టరే కాబట్టి వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ద రీజన్ కాజిటివ్ ఫ్యాక్టర్ కూడా ఈ ఏరియాస్లో. అలాంటి అయినప్పుడు మీకు ఆ స్పెమ్ కౌంట్ని మనం మాడిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీకు వెరికోసిల్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు చాలామంది పేషెంట్స్ మన స్పెమ్ కౌంట్ నార్మల్ తీసుకురావడానికి ఛాన్స్ వచ్చింది. అందులో ఒకసారి స్పెమ్ కౌంట్ వచ్చింది అనుకోండి, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోతారు కాబట్టి దర్ నథింగ్ టు వరీ అబౌట్ వెరికోసిల్. అంటే వెరికోసిల్ వల్ల పెద్ద డేంజర్గా మనిషి సఫర్ అయ్యేది దట్ అంటే థ్రెట్ ఇచ్చే కండిషన్స్ ఏం కాదు కాబట్టి. బట్ కొందరు పేషెంట్స్ ఏంటంటే టెస్టికులర్ ఫంక్షన్స్ డిస్టర్బ్ కావడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గిద్దని చెప్తుంటారు చాలామంది పేషెంట్స్. అందువల్ల మీకు ఏంటంటే టెస్టోస్టెరాన్ తగ్గినప్పుడు మేల్ సెక్సువల్ పొటెన్సీ దెబ్బతినింది అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే సార్ నాకు వెరికోసిల్ వచ్చిన తర్వాత నేను సెక్సువల్గా వీక్ అయిపోయాను, అది ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ వెరికోసిల్ అదర్వైజ్ నీ అదర్ కాంప్లికేషన్ అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి. బట్ ఓన్లీ ద థింగ్ వీ హ్యావ్ టు అసెస్ ద కండిషన్ వెదర్ ఇస్ డ్యూ టు వెరికోసిల్ వచ్చిందా అదర్వైజ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా జరుగుతున్నాయి అనేది. బట్ టెస్టికులర్ ఫంక్షన్స్లో ఇది కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఇట్ మే బీ వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు మనం కూడా. కాబట్టి ఈ ఇష్యూలో కూడా దానిపైన మనం ఇంపాక్ట్ కన్నా ఫోకస్ కన్నా చేస్తే కన్నా దాన్ని కూడా హ్యాండిల్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి మీకు. అందువల్ల వెరికోసిల్ వచ్చింది అంటే మాత్రం ఏదో సర్జరీకి వెళ్ళిపోలేను, నాకు ఇంకా ప్రెగ్నెన్సీ ఇంకా పెళ్లికి పనికిరాను అనుకోవడం తప్పు. అన్నిటికీ పనికి వస్తారు వెరికోసిల్ పేషెంట్స్, పెద్దగా వరీ అవసరం లేదు. స్పెమ్స్లో ఏమైనా ఛాన్సెస్ ఉంటే కనుక ఒకసారి మంచి హోమియోడాక్టర్ని కలవండి, ఒక రిప్యూటెడ్ డాక్టర్ను, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. దాని తర్వాత దే కెన్ ప్లాన్ వాట్ వెదర్ ఇట్ రిక్వెస్ట్ సర్జరీనా కాదని దట్ డిపెండ్స్ ఆన్ దేర్ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ కావచ్చు, సివియారిటీ ఆఫ్ ది కేస్ బట్టి కూడా ఒక డిసైడ్ అనమాట. అలా చూసుకుంటే కనుక వెరికోసిల్ కూడా పరిష్కారం ఉంది అని మనం చెప్పచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. అలానే స్త్రీలలో మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తుంది పీసీఓడి. ఈ పీసీఓడి సమస్య అసలు ఎందుకు వస్తుందంటారు? మనం దానికి సంబంధించిన లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి? అంటే మీకు ఇక్కడ పీసీఓడి కూడా సమస్య చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కిందకి వస్తుంటుంది మనకు. బట్ పీసీఓడి సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. పేషెంట్స్ మెజారిటీ ఇప్పుడు మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ అంతా 16-17 సంవత్సరాల పిల్లలే కాబట్టి వీళ్ళకు పీసీఓడి సమస్య మన దగ్గర చాలా మంది వస్తుంటారు. కాలర్ ఉన్నారండి, శివగారు ఉన్నారు నల్గొండ నుంచి. నమస్తే అండి శివగారు. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. చెప్పండి. నమస్కారం. నమస్తే అండి. ఇది మనకు కాలుకు ఒక నెల రోజుల కింద వెరికోసిల్ వచ్చిందని చెప్పారు సార్. ఓకే. ఇక్కడ నల్గొండలో మన పేరు నాగేంద్రబాబు. ఓకే. దీనికి ఏమైనా సర్జరీ అవసరమా లేకపోతే మందులతో తగ్గుతుందా సార్? మీకు సర్జరీకి వెళ్లే ముందు ఒకసారి కన్సల్ట్ అయితే మంచిది. ఎందుకంటే మెజారిటీ కేసు మనం మెడికల్ మేనేజ్మెంట్తో కంట్రోల్ చేయగలుగుతాం దాన్ని. మీకు పిల్లలు పుట్టేశారా? పెళ్ళయిందా? పెళ్ళైంది సార్, నాకు ఒక బాబు ఒక పాప. జనరల్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలా మంది ప్రెగ్నెన్సీ కోసం కౌంట్ తక్కువనే వస్తుంటారు వెరికోసిల్ వల్ల. సో అవన్నీ అయిపోయాయి కాబట్టి మీరు ఒకసారి ఆ డాక్టర్ స్టడీ ఆఫ్ స్క్రోటమ్ చేయించుకొని అది తీసుకురండి. దాన్ని మనము సర్జరీకి వెళ్లకుండా మేనేజ్ చేయొచ్చు, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత సర్జరీకి వెళ్లే ముందు తప్పనిసరిగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సర్జరీ ఛాన్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, మీకు పెద్ద వరీ అవసరం లేదు. అలానే ఈ పీసీఓడికి సంబంధించి చెప్పడం పీసీఓడి సమస్య కూడా మనకు చాలా కామనెస్ట్ డిజార్డర్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ నా వేరియస్ దే ఆర్ కమింగ్ టు అవర్ క్లినిక్స్ అంటే ఒక యంగర్ ఏజ్ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అనమాట. జస్ట్ 16 years 17 years వాళ్ళంతా కూడా ఆఫ్టర్ వర్జినిటీ మెచ్యూరిటీ అటైన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుంటారు మెనార్క్ అటైన తర్వాత. అంటే కామన్గా మనకు పేషెంట్స్ కూడా ఏంటంటే అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది పేరెంట్స్కి. ఎందుకంటారా మెన్సెస్ మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, ఒక 2-3 months తర్వాత మెన్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులర్ అవుతుంది కదా, అది కామన్ డిజార్డర్లే, పెద్దగా దాన్ని ఫోకస్ చేసిన అవసరం లేదు అనేసి దే వోంట్ టేక్ సీరియస్లీ అనమాట. అందువల్ల మీకు ఏమవుతుంది మీకు. బట్ ద ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుందంటే పేషెంట్స్లో పీసీఓడి నెగ్లెక్ట్ చేసినప్పుడు సిమ్టమ్స్ చాలా మేనిఫెస్ట్ అవుతాయి యంగర్ ఏజ్ గ్రూప్లో అనమాట. వాళ్ళు 16-17 సంవత్సరాలు వచ్చిన పిల్లలకు డిలేడ్ మెన్సెస్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అంటే 1 month 2 monthsకి రావడం, 3 monthsకి రావడం, 4 monthsకి రావడం అలా జరుగుతుంటుంది. పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారే, ఓకే మొన్ననే కదా మెచ్యూర్ అయింది, పెద్ద ఇష్యూ కాదు కదా, అవన్నీ కామన్ డిజార్డర్ కామన్ ప్రొసీజర్సే కదా, ఫినామినా కదా అనుకొని దే మే థింక్ ఇన్ దట్ వే ఆల్సో అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ హియర్ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూస్. నెక్స్ట్ కాలర్ మౌనిక్ గారు ఉన్నారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి మౌనిక్ గారు. నమస్తే అండి. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయండి. ఓకే. వెయిన్స్ అంటే బాగానే ఉన్నాయి సార్, అంటే బ్లడ్ క్లాట్ అయినట్టుగా కొంచెం ఉంది.
అయితే ఇన్ ఫ్యూచర్ అంటే ప్రజెంట్ స్కాన్ చేస్తేనేమో క్లాటింగ్ ఏం లేదు, ఓకే ఇన్ ఫ్యూచర్ క్లాట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఓకే. అంటే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? జనరల్గా మీకు డాక్టర్ స్టడీ చేయించారా వెరికోజ్ వెయిన్స్కి? అవును, చేయించండి. దాంట్లో మీకు ఏమైనా వచ్చాయా? లోపల ఏమైనా పర్ఫరేషన్స్ కానీ బ్లాక్ అవుతా ఉంది అన్నట్టుగా చెప్పారా? అన్ని నార్మల్ గానే వచ్చినాయి, బట్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే ఇంకా మీకు వెయిన్స్ బాగానే ఉంది సప్లై అనుకుంటున్నాం కాబట్టి, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెరికోజ్ వెయిన్స్ ఒకసారి డిటెక్ట్ చేసిన తర్వాత వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గాలి. మరి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, వెయిట్ తగ్గించుకోవాలి. వాకింగ్ కూడా చేయాలి. మీరు కాఫ్ మజిల్ వాకింగ్ చాలా ఇంపార్టెంట్. కాఫ్ మజిల్ వాకింగ్ అంటే మీకు కాఫ్ మజిల్స్ ఉండే దానిపైన ఒక ప్రెజర్ పడాలి. మీకు పడినప్పుడు కూడా మీకు దానికి సప్లై ఈజీ అవుతుంటుంది, ప్రాపర్ సప్లై జరుగుతూ ఉంటుంది. వాకింగ్ చేయండి, వెయిట్ ఉంటే వెయిట్ తగ్గండి, తర్వాత కాఫ్ మజిల్ ఎక్సర్సైజ్ చేయండి, బాగుంటుంది. దాంతో మీకు ఏమైనా డయాబెటీస్ లాంటివి కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. వెయిన్స్ బాగా సూపర్ఫిషియల్గా ఉండి పెయిన్ఫుల్గా ఉంటే మాత్రం ఒకసారి మంచి హోమియో డాక్టర్ మీరు కలవండి. ఈ టైంలో మీరు కలవడం వల్ల అంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ప్రొటెక్ట్ చేయొచ్చు, అది ఇంపార్టెంట్. సో అంటే మీకు నెక్స్ట్ మళ్ళీ అల్సర్ లేక లీడ్ కాకుండా అది కాంప్లికేట్ కాకుండా చూసుకోవచ్చు కాబట్టి మంచి హోమియో డాక్టర్ని కలవండి. వెళ్తే మీకు నెక్స్ట్ సర్జరీకి పోయేంత అవసరము రాదు, అంత కాంప్లికేషన్ రాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మేనేజబుల్ కేసెస్. నేను చూసేటివన్నీ కూడా ఆల్మోస్ట్ సర్జికల్ కేసెసే కాబట్టి వెరికోజ్ వెయిన్స్లో ఆ స్టేజ్లోనే వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఇంకా ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇదే కాబట్టి ముందు వెయిట్ మేనేజ్మెంటు, ఫిజికల్ లైఫ్ స్టైల్ వేరియేషన్స్ చూసుకోండి, డయాబెటీస్ లాంటివి కంట్రోల్ చేసుకోండి. ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఉన్నా ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఉన్నా కొంచెం కంట్రోల్ చేయండి. ఎక్కువ స్టాండింగ్ కూడా పనికిరాదు ఇలాంటి కేసుల్లో. అలాంటివన్నీ జాగ్రత్త తీసుకుని ఏమైనా వెళ్తున్నప్పుడు స్టాకింగ్స్ వేసుకోండి. బయట వెళ్ళినప్పుడు జర్నీస్ ఎప్పుడు ట్రావెలింగ్ అప్పుడు స్టాకింగ్స్ వేసుకుంటే మీకు ఆ ప్రెజర్ వల్ల పెయిన్ రాకుండా ఉంటుంది. లాంగ్ స్టాండింగ్ కాకుండా జనరల్గా వాడుకుంటూ ఉండండి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే యూ కెన్ మేనేజ్ దిస్ ఇష్యూస్ ఆల్సో. ఇంకా నాకు ప్రాబ్లమ్ స్టిల్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ సేమ్ ఇష్యూస్ అంటే మాత్రం దాన్ని బెటర్ టు కన్సల్ట్ డాక్టర్, మంచి హోమియో డాక్టర్ కన్సల్ట్ కండి. ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. అలానే సార్ మనం ఈ పీసీఓడికి హోమియోలో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనుకోవచ్చు? అంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు పీసీఓడి సిమ్టమ్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా అవేర్నెస్ ఉండట్లేదు. అవేర్నెస్ లేకపోవడం అంటే పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఏంటి లేనిది. ఒక్కసారి పేషెంట్లో ఓవర్ వెయిట్ పెరుగుతుంది, అమ్మాయి ర్యాపిడ్ వెయిట్ గెయిన్ ఉంటుంది, తినకపోయినా ర్యాపిడ్ వెయిట్ గెయిన్ ఉంటుంది, డిలేడ్ మెన్సెస్ ఉంటాయి, పింపుల్స్ ఫేస్ పైన బాగా వస్తుంటాయి, అన్వాంటెడ్ హెయిర్ డెవలప్ అవుతుంది, ఫేషియల్ హెయిర్ ముక్కు పైన ఈ కింద ఈ గడ్డం దగ్గర కూడా అన్వాంటెడ్ హెయిర్ డెవలప్ అవుతుంటుంది, ప్లస్ హెయిర్ ఫాలింగ్ ఉంటుంది, స్కిన్ డ్రైనెస్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ ఫోకసింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మల్టిపుల్ సిమ్టమ్స్ ఆ అమ్మాయికి డెవలప్ అవుతుంటాయి. ఒక 17-18 ఇయర్స్ పిల్లకు ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అయ్యాయి అనుకోండి, ఒక రకమైన ప్యానిక్ కండిషన్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే భయపడిపోతుంది, ఏంటి వెయిట్ ఎందుకు పెరిగిపోయాను, నేను తినట్లేదు అనేసి అమ్మాయి డైటింగ్ చేసేస్తుంది, ఏమీ తినకుండా అయిపోతూ ఉంటుంది, కానీ వెయిట్ పెరిగిపోతూనే ఉంటుంది, మెన్సెస్ సరిగ్గా రావట్లేదు, స్కిన్ డ్రైనెస్ వస్తూ ఉంది, పింపుల్స్ వస్తున్నాయి, టోటల్గా ఫిజికల్ ఫ్రేమ్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఆ కాస్మెటిక్గా అమ్మాయి అపియరెన్స్ అంతా కూడా ఒక దెబ్బకి అమ్మాయి ఎంతో అందంగా ఉన్న అమ్మాయి పాడైపోతుంది ఆటోమేటిక్గా. ఈ సిమ్టమ్స్లో పేషెంట్లో కూడా ఒక ప్యానిక్ కండిషనే కాదు, మెంటల్గా రెస్ట్లెస్నెస్ అయిపోతుంది. అంటే 17-18 ఇయర్స్ వాళ్ళకి సెక్ట్ ఇంటర్మీడియట్ ఏజ్ బీటెక్లోకి ఎంటర్ అవుతుంటారు వీళ్ళంతా కూడా. సో అపియరెన్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది, బాగుండాలి, అందంగా కనిపించాలని ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ డిస్టర్బ్ చేసాక వాళ్ళకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు ఇది అనేది. అందువల్ల పేరెంట్స్ కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం పీసీఓడి ఉందా లేదా తప్పనిసరి చూసుకోవాలి. ఉంటే కన్నా దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలో చూడాలి. ఎందుకంటే మీకు పీసీఓడి ఒకసారి డెవలప్ అయిన తర్వాత క్రానిక్గా వాళ్ళు సఫర్ అవుతుంటారు. ఒకసారి ప్రెగ్నెన్సీ కూడా రాకుండా అయిపోతుంది మ్యారేజ్ అయిన తర్వాత. అందువల్ల ఇప్పుడు మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎక్కువ మంది 16-18 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, 27-30 వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్ వచ్చిన వీళ్ళు ఎంకరేజ్ వాళ్ళు అన్నమాట, మెన్సెస్ డిస్టర్బ్ అయిన వాళ్ళు. సో ఇలాంటి ఇష్యూస్తో ఎక్కువ మంది కనిపిస్తున్నారు కాబట్టి దీనిపైన మనం సరైన గైడెన్స్, కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఇంకా మన హోమియోపతి విషయానికి వస్తే మిగతా పీసీఓడి చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే నేను రెగ్యులర్గా చాలా కేసులు డైలీ చూస్తాను కాబట్టి పీసీఓడి పేషెంట్స్కి మనం మెన్సెస్ రెగ్యులరైజ్ అయిపోతాయి. మెన్సెస్ ఒక్కసారి రెగ్యులరైజ్ అయిపోతే మాత్రం తప్పనిసరిగా వెయిట్లో చేంజెస్ వస్తుంది, పింపుల్స్ తగ్గుతాయి, ఫేషియల్ హెయిర్ తగ్గడం లేట్ అవుతా ఉంది కానీ బట్ మిగతా కంప్లైంట్స్ తగ్గిపోతాయి, హెయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది, ప్రెగ్నెన్సీ కోసం వచ్చిన వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుంది. అది కానీ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ కోసం వచ్చిన పేషెంట్స్ మాత్రం మనం పీసీఓడి ట్రీట్ చేసే టైంలోనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తూ ఉంది. అంటే వాళ్ళ అదృష్టం అనుకోవాలో అది నా అదృష్టం అనుకోవాలి చెప్పలేం కానీ బట్ ఇక్కడ ఏంటంటే వెదర్ ఇట్ మే బీ డ్యూ టు ట్రీట్మెంట్ అనుకోవచ్చు, వాళ్ళ హార్మోన్స్ బాగా రియాక్ట్ అయినా అనవచ్చు. అంటే మనకి పీసీఓడి మనం హ్యాండిల్ చేసే టైంలోనే ఈవెన్ 5-6 months మన మందులు వాడే లోపల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తూ ఉంది. అంటే దీని అర్థం ఏంటి, న్యాచురల్గా మనం హార్మోన్స్ని యాక్టివేట్ చేసేస్తాం ఈ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పీసీఓడి కాజిటివ్ ఫ్యాక్టర్ అనమాట. సో అందువల్ల మనకి పేషెంట్స్కి ఒకసారి పీసీఓడి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఇంకా నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. మెయిన్ వాళ్ళు వచ్చిన మెయిన్ ప్రైమరీ పర్పసే మనకి ప్రెగ్నెన్సీ కాబట్టి
అది క్లియర్ అయింది అనుకోండి, దాని గురించి ఆలోచనలు అవసరం రావు మీకు. అందువల్ల నేను చెప్పేది అంటే PCOD అని ఒక్కసారి డయాగ్నోస్ చేసిన తర్వాత ఒక మంచి హోమియో డాక్టర్ కన్సల్ట్ కావాలి. ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ని, రిప్యూటెడ్ డాక్టర్ని కలిస్తే మాత్రం సమస్య ఈజీగా పరిష్కారం అయిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మీకు హోమియోపతిలో 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎంతో మంది క్లయింట్స్ మీరు చూసుంటారు, ఎన్నో వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఉంటారు కదా సార్. మెయిన్గా ఈ మధ్య కాలంలో అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వాట్ ఎవర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అటు మెన్ ఆర్ విమెన్ ఇద్దరిలో కూడా చాలా ఎక్కువ కనిపిస్తోంది. దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు? జనరల్గా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే మీకు మెజారిటీ ఆఫ్ కేసెస్ ఉంటుంది అంటే ఒకటి కాదనమాట. అంటే మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చిన్న వర్డ్, అది జస్ట్ మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఏది వచ్చినా హార్మోన్స్ నీకు ఇంబ్యాలెన్స్ అని అందువల్ల వచ్చిందని డాక్టర్లు చెప్తుంటారు, ప్రతి డాక్టర్ చెప్పేస్తుంటాడు. ప్రతి పేషెంట్ కూడా అదే మనకు తెలుసు, సార్ నాకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇట్లా వచ్చి అంటే వెయిట్ పెరిగినా హార్మోన్ ఇంబ్యాలెన్సే, మెన్సెస్ రాకపోయినా హార్మోన్ ఇంబ్యాలెన్సే, పింపుల్స్ వచ్చినా హార్మోన్ ఇంబ్యాలెన్సే, ఏది వచ్చినా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కిందకి వెళ్ళిపోతుంది. అందువల్ల మీకు ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దాన్ని ఏది ప్రాపర్గా మనము ఎవాల్యుయేట్ చేయాలి. అంటే దేనివల్ల వచ్చింది అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే డయాబెటీస్ వచ్చిందా, షుగర్ వచ్చిందా, థైరాయిడ్ వచ్చిందా, PCOD వచ్చిందా, ఏమొచ్చిందా చూసుకోవాలి మీకు. అంతేకాని ప్రతి పార్ట్కు హార్మోన్ ఇంబ్యాలెన్స్ని మనం పెద్ద మెర్జ్ చేసి చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి కేసులు మనకి ఎక్కువ అవుతున్నాయంటే, ఈ హార్మోన్ డిజార్డర్స్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ వేరియేషన్స్. అంటే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఎలా ఉన్నారంటే దే ఆప్ట్ జంక్ ఫుడ్ ఎక్కువగా ఆప్ట్ చేస్తున్నారు, లేట్ మీల్స్ అవుతున్నాయి, లేట్ నైట్స్ అవుతున్నాయి, డిస్టర్బ్డ్ స్లీప్ అవుతుంది, స్ట్రెస్ ఉంది. దిస్ ఆర్ ద కామనెస్ట్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు మనకి ఈ యంగర్ జనరేషన్ గమనిస్తే కన్నా 12 o'clock 1 o'clock కానీ వాళ్ళు పడుకోలేరు, 1-1:30 వరకు పడుకోవట్లేదు వాళ్ళు. మార్నింగ్ లేచేది 10:30 11 లేవగలుగుతున్నారు. అంటే మీకు టోటల్గా బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అయిపోయింది అక్కడ. మీకు 12 o'clock స్పైసీ ఫుడ్ తింటున్నారు, బిర్యానీస్ తింటున్నారు, జంక్ ఫుడ్ తింటున్నారు, ఆల్కహాల్ తీసుకున్నారు, ఆల్కహాల్ కూడా మీరు 12-1 o'clock వరకు తాగుతూనే ఉన్నారు. అంటే ప్రతి ఒక్క జనరేషన్లో ప్రతి ఒక్కరు మెజారిటీ వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు మెజారిటీ పిల్లల్ని చూస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఆల్కహాల్ అలవాటు ఉంది యంగర్ జనరేషన్కి. సో స్పైసీ ఫుడ్ తింటున్నారు, లేట్ నైట్స్ ఉంటున్నారు. ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయిన తర్వాత ఆ పేషెంట్లో ఆ టైంలో తెలియదు అనమాట. 20 to 25 years, 27 years చాలా పవర్ఫుల్ ఏజ్ అనమాట. ఈ పవర్ఫుల్ ఏజ్లో ఇవన్నీ కూడా ట్రిగ్గర్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. ఈ 7 yearsలో వీళ్ళకి తెలియకుండానే బాడీలో చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే వీళ్ళకి తెలియకుండానే ఒబీస్ అయిపోతున్నారు, తెలియకుండానే మెన్సెస్ ఇరెగ్యులర్ అవుతుంది, మగవాళ్ళు ఇంపార్టెన్సీ వస్తుంది. ఈవెన్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ వచ్చిన మగపిల్లలు అయితే ఈవెన్ 21-22 years వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. 22-20 years వాళ్ళు నాకు సెక్సువల్గా నేను యాక్టివ్గా లేని డాక్టర్ గారు, నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందని చెప్పిన పేషెంట్స్ చాలా మంది చూశారు. అంటే మీకు 22 years సెక్సువల్ ఇష్యూస్ రాకూడదు. ఇప్పుడు ఒక జనరేషన్ బ్యాక్ వెళ్తే మనము ఎవరో 50 years 60 years తర్వాత మన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది, సార్ నాకు సెక్సువల్ ఇష్యూస్ వస్తున్నాయని. అంత ఆ ఏజ్ వాళ్ళే చూశాను. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు 25, 23, 24 years వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, రాఘవరావు గారు ఉన్నారు. నమస్తే అండి రాఘవరావు గారు. నమస్కారం అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నా మాట ఏం లేదండి, నాకు 80 సంవత్సరాలు. ఓకే. షుగర్ ఉండాల్సిన దానికన్నా కొద్దిగానే ఎక్కువ ఉంది. ఓకే. నాకు ఒక 50 అడుగులు వేయగానే కాళ్ళు తిమ్మిళ్ళు వస్తాయండి. ఓకే. పిల్లల దగ్గర ముందు స్టార్ట్ చేశారు వస్తుంది, తర్వాత కాళ్ళు అంతా తిమ్మిడి ఎక్కుంది. ఓకే. మళ్ళీ 2 నిమిషాలు కూర్చోగానే పోద్ది. అంటే మీకేమైనా బ్యాక్ పెయిన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? బ్యాక్ పెయిన్ కానీ డయాబెటీస్ కానీ ఉందా? లేదండి, డయాబెటీస్ అంటే కొద్దిగా షుగర్ ఉన్నదానికన్నా 5-10 ఉంటాయండి అంతే. సరే మీరు చూడండి, ఎందుకంటే మీకు ఏజ్ 80 years అన్నారు కాబట్టి ప్రాపర్గా బ్లడ్ సప్లై వేరియేషన్స్ ఏమైనా జరగకపోవచ్చు కాబట్టి నెంబర్ 1 ఏమైనా బి కాంప్లెక్స్ ఏమైనా తక్కువ ఉందేమో ఒకసారి బి కాంప్లెక్స్ వేసుకొని మెతుకోవాలి. మీరు B12 వాడుకోండి కొన్ని రోజుల పాటు. డి విటమిన్ తక్కువ ఉందేమో చూడండి ఒకసారి. ఈ 2 తక్కువ ఉంటే అవన్నీ సపోర్ట్ చేయండి, తగ్గిపోతుంది మీకు. అలా కాకపోతే వాకింగ్ లాంటివి చేస్తురండి. అది కాకపోతే కామనెస్ట్ రీజన్స్ మీకు 4 దొరుకుతాయి మీకు ఏజ్ గ్రూప్లో. డయాబెటీస్ అన్నా ఉండాలా, డిస్క్ ఇష్యూస్ అన్నా ఉండాలా, ఏమైనా బ్లడ్ సప్లై ప్రాబ్లమ్స్ అన్నా ఉండాలి. ఈ 3 కూడా మీకు లేదు, హెల్తీగానే ఉన్నాను అనుకుంటే మాత్రం వైటమిన్స్ ఏమైనా సప్లిమెంట్ చేసుకొని కొన్ని రోజుల పాటు తగ్గిపోతుంది. పెద్దగా డైట్లో కూడా ఎట్లా మీరు తినేది వెజిటేరియన్ డైటే కాబట్టి నాన్ వెజ్ మానేసేయండి కొన్ని రోజుల పాటు. వెజిటేరియన్ డైట్ తీసుకోండి, కాస్త తీసుకుంటే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. అప్పటికి తప్పకపోతే మీరు రాలేరు కాబట్టి ఒక మంచి లోకల్లో మంచి హోమియో డాక్టర్ని కలవండి, పరిష్కారం చూపించేస్తుంది. అలానే డాక్టర్ గారు హోమియో మెడిసిన్ వాడేటప్పుడు డైట్ ఏమన్నా తీసుకోవాల్సి ఉంటుందంటారు? అంటే మీకు ఇక్కడ డైట్ రెస్ట్రిక్షన్స్ స్పెసిఫిక్గా హోమియోపతిలో చెప్పడానికి లేదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు హోమియోపతికి వెళ్తే మేము వెల్లుల్లి మానేయాలా, కాఫీ మానేయాలా, టీ మానేయాలి, ఇవన్నీ వాళ్ళలో దే క్రియేటెడ్ దిస్ మిస్ అంతే. కానీ డాక్టర్గా మనం గైడ్ చేసినవి కాదు. ఎందుకంటే ఆరిజిన్ ఆఫ్ హోమియోపతి జర్మనీ. సో బేసిక్గా మీకు జర్మనీ ఆరిజిన్ దీని హోమియోపతి అంతే. ఇండియన్ మెడిసిన్లో కలిపారు అంతే కానీ బట్ ఇండియన్ మెడిసిన్ కాదు ఇది మనం చెప్పాలంటే. బట్ ఇక్కడ ఆ డిపార్ట్మెంట్లో ఉంది అంతే ఆయుష్లో అది. బట్ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ ఏం అవసరం లేదు పేషెంట్స్కు.
డిసీజ్ని బట్టి మనం చెప్పాల్సి వస్తుంది తప్ప హోమియోపతికి ఇదే వాడకూడదు, అది తాగకూడదు, తినకూడదు అని చెప్పే అవసరం లేదు. ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ మెయింటైన్ చేసుకుంటే బిఫోర్ ఆఫ్టర్ మెడికేషన్ ఈజీగా ఉంటుంది. వెజిటేరియన్ డైట్ అయితే ఒక 10 to 15 minutes చాలు, కాఫీ టీ అయితే హాఫ్ అన్ అవర్ చాలు, నాన్ వెజ్ అయితే హాఫ్ అన్ అవర్ చాలు. ఇలాంటి ప్రికాషన్స్, కామన్ ప్రికాషన్స్. అవి ఎందుకంటే డ్రగ్కి ఇంటర్ఫిరెన్స్, డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటుంది. ఇలాంటి డైట్ ఏమంటుంది, దాని ఇంపాక్ట్ డ్రగ్ పైన పడుతుందని భయపడమన్నమాట. అందుకే చేతులు చాలా బాగా నీట్గా కడుక్కొని వేసుకోవాలి. హోమియోపతి పిల్స్ ఇవన్నీ ఎందుకు చెప్తామంటే అవి మైన్యూట్ పిల్స్. అలా మిగతా మెడిసిన్స్ లాగా పెద్ద పెద్ద స్ట్రిప్ లాగా ఉండే తీసి వేసుకునేటివి కాదు. చాలా మైన్యూట్ 5-6 పిల్స్ తిట్లు పడ్డాయంటో ఏదో స్మెల్ ఉంది, క్యాంఫర్ స్మెల్ అనుకుంటే దాని యాక్షన్ పోతుంది అక్కడ ఆటోమేటిక్గా. అందువల్ల స్పైసీ ఫుడ్ తినేసి వేసుకోవడము ఇవన్నీ చేస్తే మీకు దానికి దీనికి ఇబ్బంది పడతామని చెప్పి మినిమం ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు మీకు హోమియోపతి డ్రగ్స్ చాలా వండర్ఫుల్గా పనిచేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.